భూముల్ని కబ్జా చేస్తే అలారం మ్రోత ఆక్రమణ నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత తమిళనాడు ప్రభుత్వ వినూత్న ప్రయోగాలు ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం చెన్నై నగరం చుట్టుపక్కల ప్రాంతాల జలవనరులు కలుషితం కాకుండా నాణ్యతను పట్టించేలా తమిళనాడు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగించేలా పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఐఐటి మద్రాసులోని పరిశోధక నిపుణులతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాయి. చెన్నైకి తాగునీటి ఇచ్చే 7కు పైగా జలాశయాలు నగర పరిసరాల్లో ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సెన్సర్లు వినియోగించి వివిధ విభాగాల దగ్గర ఉన్న డేటాతో అనుసంధానించి నీటి నాణ్యతను నిత్యం రియల్ టైం పర్యవేక్షించే విధానం అందిస్తున్నారు. నీటి రంగు మారిన పరిసర ప్రాంతాల వాతావరణం కలుషితమైనట్టు తెలిసిన ఇతర ప్రాంతాల నుంచి కలుషితాలు జలాలు కలుస్తున్న సెన్సర్లు అప్రమత్తం చేస్తే ప్రయోగాత్మక నగర శివార్లోని చెంబరంబాక్కం జలాశయంతో పాటు ఏపీ సరిహద్దు సమీపంలోని పూండి జలాశయంలో ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఏపీ నుంచి కృష్ణా జలాలు ఇందులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఏఐ ప్రాజెక్టు పూర్తయ్యేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 కోట్లు వెచ్చిస్తోంది. తద్వారా చెన్నై నగరవాసులకు సురక్షిత నీటిని అందించాలని అడుగులు వేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మన దగ్గర కూడా చేస్తే చాలా బాగుంటుంది, ప్లాన్డ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇకపోతే వేడని